శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ గంగావతరణం పార్ట్ 2. పుట్టవలసినవాడు ఒకడు పుట్టుకు వచ్చాడు. తారకాసురుడు పుట్టాడు. అతడు దేవతలను ఎన్నో బాధలు పెట్టేవాడు. అతడు పార్వతీ పరమేశ్వరులకు పుట్టే పిల్లవాని చేతిలో మరణం పొందేలా వరాన్ని పొందాడు. అతడు మరణించాలంటే పార్వతీ పరమేశ్వరులకు సంతానం కలగాలన్నమాట. అంతకు ముందే దేవతలు పార్వతీ పరమేశ్వరులకు సంతానం కలగకుండా ఉండేలాగున ఆటంకం కలగజేశారు. ఇప్పుడు సంతానాన్ని పొందవలసిందని మరలా వెళ్ళి వారిని అడగలేరు కదా. దేవతలకు సేనాని లేడు. శంకరుడు ఉంటే సేనా నాయకత్వం వహిస్తాడు. కానీ ఆయన ఇప్పుడు తపస్సు చేసుకుందుకు పోయాడు. ఇప్పుడు ఆయన వద్దకు వెళ్ళడం చాలా కష్టం. అందుకని ఈ పరిస్థితుల్లో ఏమి చెయ్యాలో సెలవీయవలసిందని బ్రహ్మగారిని అడుగుతారు. బ్రహ్మ చాలా గొప్పవాడు. అప్పుడు ఆయన, మీరు బెంగ పెట్టుకోకండి. పార్వతీ పరమేశ్వరులకు బిడ్డడు పుడితే కదా తారకాసురుడు చచ్చిపోతానన్నాడు. పార్వతికి గంగకి తేడా లేదు. ఎందుకంటే పార్వతి గంగ ఇద్దరూ కూడా హిమవంతుడు మనోరమల సంతానం. మీ భార్యలకి బిడ్డలు పుట్టరు. అందుకని శివతేజస్సును మీ భార్యలలో ఎవరిలోనూ ఉంచడం కుదరదు. ప్రస్తుతం శివతేజస్సు అగ్నిహోత్రుని వద్ద ఉంది. ఆ తేజస్సును గంగలో విడిచిపెట్టండి. గంగ పార్వతీదేవికి అక్కగారు. గంగలో విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు. ఎందుకంటే తనకు పుట్టవలసిన బిడ్డ తన అక్కకు పుట్టాడని సంతోషిస్తుంది. అందుకని అగ్నిహోత్రుడు తన యందుంచుకొనిన శివతేజస్సును గంగ యందు వదిలిపెట్టేలా చేయమని సలహా ఇస్తాడు. దేవతల ప్రకారము శివతేజస్సును గంగయందు వదిలిపెట్టవలసిందని అగ్నిహోత్రుని కోరుతారు. అందుకు అగ్నిహోత్రుడు అంగీకరిస్తాడు. చాలా సంతోషకరమైన ప్రసన్నమైన మనసుతో ఉంటే తప్ప తేజవంతమైన పురుషుడు కలగడు. అందుకని నువ్వు గర్భం ధరించి దేవతలకు సేనానిని ఇవ్వాలి. అందుకని నువ్వు శివతేజస్సును అగ్నిహోత్రుని నుండి పుచ్చుకోవడానికి అంగీకరించు. ఇది దేవకార్యము అన్నారు. అది దేవకార్యం కాబట్టి శివతేజస్సును స్వీకరించడానికి గంగమ్మ అంగీకరించింది. వెంటనే ఆమె దివ్యమైన స్త్రీ రూపాన్ని పొందింది. అప్పుడు అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివతేజస్సును గంగమ్మ యందు ప్రవేశపెట్టాడు. ఇక్కడ ఒక చిత్రం ఉంది. గంగ మంటను చల్లార్చేస్తుంది. అయితే ఇక్కడ ఆ పని జరగలేదు. శివతేజస్సును గంగ కూడా భరించలేకపోయింది. శివతేజస్సు గంగలో ప్రవేశించగానే తాను శివతేజస్సును భరించలేనని అరవడం ప్రారంభించింది. ఈ తేజస్సు నా అవయవాలన్నిట్రా పాకేస్తోంది. ఈ తేజస్సు ఉత్సుకతను నేను భరించలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఏం చెయ్యను అని అడిగింది. అప్పుడు అగ్నిహోత్రుడు నీలో ఉన్న తేజస్సును తీసుకువెళ్ళి కైలాస పర్వతం పక్కన ఉన్న భూమి మీద వదిలేయని గంగకు సలహా ఇచ్చాడు. గంగమ్మ తనలో ఉన్న శివతేజస్సును తీసుకుని వెళ్ళి హిమవత్ పర్వతం పక్కన విడిచిపెట్టేసింది. ఎప్పుడైతే ఆ తేజస్సును బయటకు తీసుకెళ్ళి పడేసిందో అందులో ఉండే తామాగ్ని వర్ణం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం అంటామే దుర్గా సూక్తంలో అలా కాంతివంతమైన స్వరూపంలోంచి బంగారము వెండి పుట్టాయి. అందులో ఉన్న మలంలోంచి తగరము సీసము పుట్టాయి. అందులో ఉన్న క్షారంలోంచి రాగి ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్థం నుండి మిగిలిన ధాతువులన్నీ పుట్టాయి. పుట్టి గనులుగా ఏర్పడిపోయి ఉండిపోయాయి. అక్కడే బంగారం పొదలో అన్నట్టుగా శరవణ పొదలు పుట్టాయి. అక్కడ ఉన్న తటాకంలోంచి ఒక పిల్లవాడు ఏడవడం ప్రారంభించాడు. వానిని దేవతలు చూశారు. పుట్టిన పిల్లవానికి పాలు ఇవ్వాలి, ఎవరిస్తారు పాలు అని అడిగారు. అప్పుడు పిల్లవానికి పాలివ్వడానికి కృత్తికలు ముందుకు వచ్చారు. కృత్తికలు పార్వతీదేవి అంశ. కృత్తికా నక్షత్రము 6గా ఉంటుంది. అలా పాలివ్వడానికి వారు దేవతలకు ఒక నిబంధన పెట్టారు. మాకు మీరందరూ కలిసి ఒక వరం ఇవ్వాలి. ఈ పిల్లవాడిని మీరు భవిష్యత్తులో కృత్తికల పుత్రుడు కార్తికేయుడు అని పిలవాలి. అలా పిలుస్తామంటే మేము వానికి పాలిస్తామన్నారు. అందుకు దేవతలు ఒప్పుకున్నారు. భవిష్యత్తులో ఈ పిల్లవాడిని కార్తికేయుడు అని పిలుస్తారు. మీకేమీ బెంగలేదు. అందుకని పాలు ఇవ్వండి అన్నారు. కృత్తికలు వచ్చి పాలు ఇచ్చారు. ఆ పిల్లవాడు ఏకకాలంలో 6 ముఖాలతో 6 కృత్తికల నుండి స్తన్యాన్ని త్రాగాడు. అందుకని అతడు 6 ముఖాలతో షడాననుడు షణ్ముఖుడు అయ్యాడు. ఆ పిల్లవాడు అగ్నిహోత్రంలో ఉన్న శివతేజస్సు నుండి బయటకు వచ్చినవాడు కాబట్టి పావకి అని పిలిచారు. అగ్నిహోత్రంలోంచి బయటికి వచ్చాడు కాబట్టి అగ్నిసంభవుడు అన్నారు. పరమశివునికి కుమారుడు అయిన వానిని మాత్రమే కుమారా అని పిలవాలి. ఇతరులను కుమారా అని పిలవడానికి వీలు లేదు. అందుకని కుమారస్వామి అని పిలిచారు. గంగ గర్భం జారిపోయినప్పుడు వచ్చినవాడు కాబట్టి శివుని వీర్యం స్ఖలనమైతే వచ్చినవాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు.
అందం అంతా అమ్మ పార్వతీదేవిది వచ్చింది కాబట్టి మురుగన్ అన్నారు. నారాయణి అని పార్వతీదేవికి మరో పేరుంది. నారాయణి నారాయణునికి చెల్లెలు. నారాయణునికి మేనల్లుడు పుట్టాడు కాబట్టి తన కూతురైన వల్లిని ఇచ్చి పెండ్లి చేయవచ్చునని శ్రీ మహావిష్ణువు వచ్చి మరుమగన్ అంటే మేనల్లుడా అని పిలిచాడట. అందుచేత ఆయనను మరుమగన్ అన్నారు. అమరకోశం ప్రకారము స్వామి అన్న పదం ఒక్క సుబ్రహ్మణ్యునికే చెల్లుతుంది, ఇతరులకు వర్తించదు. అందుకే స్వామిమలై అంటారు. స్వామి అంటే పరమశివుడంతటి వాడు. పరమశివుని కంటే జ్ఞాని మరొకరు లేరు. ఒకసారి గురు శిష్య సంప్రదాయాన్ని నెలకొల్పవలసి వచ్చింది. పరమార్థాన్ని గ్రహించాలి. ఎవరి దగ్గరకు వెళ్ళి గ్రహించాలి? శివుడు సుబ్రహ్మణ్యుడి దగ్గరకు వెళ్ళి గ్రహిస్తానన్నాడు. కొడుకు తనకంటే గొప్పవాడైతే తండ్రికి అంతకన్నా సంతోషించవలసినది లేదు. ఎంత విద్వాంసుడైనా కొడుకు చేతిలో ఓడిపోతే అంతకంటే సత్కారం లేదు. అందుకని పరమశివుడు సుబ్రహ్మణ్య స్వామి వారి వద్దకు వెళ్ళి ప్రణవానికి ఉపదేశం పొందారు. అందుకని స్వామి అయ్యారు. స్వామిమలై అని పేరు వచ్చింది. ఇంట్లో గర్భవతులైన ఆడపిల్లలు ఉంటే రామాయణంలో బాలకాండలో ఉండే స్కందోత్పత్తిని చెప్పించుకుంటే వారికి వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే కుమారుడు పుడతాడు. అందుకని ఈ సర్గలు చెప్పించుకుంటారు. అంతేకాని కాళిదాసు గారి కుమార సంభవం కాదు పారాయణం చేయవలసింది. అసలు దేవతలు ఎందుకు శివ తేజస్సును పార్వతీ యందు ప్రవేశపెట్టవద్దన్నారు? ఇందులో ఉండే రహస్యం ఏమిటి? దీనికి సంబంధించి చాలామంది చాలా రకరకాలుగా వ్యాఖ్యానాలు రాశారు. దీనిని గురించి మహానుభావులు శ్రీ చంద్రశేఖర పరమాచార్యుల వారు ఒక విశేషం చెప్పారు. దీనికి సంబంధించిన రహస్యము త్రిపుర రహస్యంలో ఉందట. సనత్కుమారుడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని, మనస్సు స్థాయికి లొంగనవాడు. అటువంటి ఏకాంతంలో కూర్చుని తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఒకనాటి రాత్రి పడుకున్నాడు. నిద్రలో ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో తాను ఆయుధం పట్టుకుని రాక్షసులనందరినీ సంహారం చేసినట్లు, దేవతలకు సేనానాయకత్వం వహించినట్లు కనిపించింది. ఆయనకు ఆశ్చర్యం వేసింది. నేను బ్రహ్మజ్ఞానిని, నాకు ద్వంద్వములు తెలియవు, నాకు రాక్షసులు దేవతలు అనే భేదం లేదు. అలాగని పగతో ఎవరినో చంపుతున్నట్లు నాకు కల ఎందుకు రావాలి అనుకుని అటువంటి కల రావడానికి కారణం తెలుసుకునే నిమిత్తము తన తండ్రి అయిన బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళాడు. అటువంటి కళ రావడానికి కారణం తెలియజేయవలసిందని బ్రహ్మగారిని అడిగాడు. అప్పుడు బ్రహ్మ, నాయనా, నువ్వు పూర్వజన్మలో వేదాన్ని అభ్యసించేటప్పుడు ఈ వేదాన్ని అస్తమానం ఇబ్బంది పెడుతున్నవారు రాక్షసులు అని తెలుసుకున్నావు. వేదములను ఎత్తుకుపోయేవాడొకడు, భూమిని చాపగా చుట్టేసేవాడొకడు. ఇటువంటి వారిని చూసి నాకు కానీ అవకాశం వస్తే దేవతలకు సేనానాయకత్వం వహించి వేదాలకు ఋషులకు హాని చేసే రాక్షసులను దునుమాడాలి అని మనసులో అనుకున్నావు. భావ విగ్రతతో ఆనాడు నువ్వు అనుకున్న ఆ మాట జన్మజన్మాంతర సంస్కారంగా ఇప్పటికీ ఇలా ఉండిపోయింది. నువ్వు అనుకున్నావు కాబట్టి అది అనుభవించక తప్పదు. అందుకే నీకు అలాగున కలవచ్చింది. ఏదో ఒకనాడు నువ్వు దేవతలకు సేనానాయకత్వం వహిస్తావు అన్నాడు. సాక్షాత్తు సనత్కుమారుడే సుబ్రహ్మణ్య స్వామి. అందుకే అంత జ్ఞానం సుబ్రహ్మణ్య అవతారానికి. గంగా అవతరణం కథను 3వ భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీ రామజయం.